అడుగుతున్నాను. ఏదో సినిమా పేరేదో పెట్టాడటండి రాజధానికి, మావిగ్ గన్ అటండి. ఏంటండి మావిగ్ గన్? ఆ మాట విన్నాక నాకు సినిమా గుర్తొచ్చిందండి. ఇది ఒక కామెడీ సినిమా, ఇది రాజేంద్ర ప్రసాద్ గారిది అనుకుంటా, క్విక్ గన్ మురుగన్. ఇలాగా ఏంటి, నేనేమనుకున్నానంటే మావి గన్ అని పేరు సోషల్ మీడియాలో చూసాక ఆయన ఏదో చెప్పి ఉంటాడు మామూలుగాని, కానీ ఎవరో క్రియేట్ చేశారు ఇది, ఇదొక మీమేమో అనుకున్నాను నేను. కాదు, జగన్ గారే చెప్పారట అది. నేను చూశానండి ఆయన చెప్పిన మాట. ఇదిగో ఇలాంటి మాటలు చెప్పడానికి బాబు అదేదో పదార్థం ఉండకూడదండి ఒంట్లో. ఇప్పుడు ఆయన ఓడిపోయి ఉన్నాడు కాబట్టి నేను చాలా మాటలు మింగేస్తున్నాను. కానీ ఇలాగ ఎవడన్నా ఒకవేళ ఎవడో పనికిమాలిన ఎవడు ఇస్తాడు ఐడియాలు ఇలాంటి, పాపం ఈయన స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్టేగా చదువుతాడు. ఇంత దరిద్రమైన ఐడియా ఇచ్చినాడు ఎవడో, నాకు అది చూడాలనుకుంటున్నాడు. మావి కన్నా ఏమండి, దాని బదులు జగన్ అని పెట్టేసుకున్న బాగానే ఉండండి. ఏమంటే జగన్ అని పెట్టేయండి అంటే, జే అంటే జంగారెడ్డిగూడెం, ఏ అంటే అమరావతి, జి అంటే గుంటూరు, ఏదో పెట్టేయాల్సింది. ఏంటండి ఇది, ఇదే తమిళ సినిమా టైటిల్ లాగా, లేకపోతే తమిళ హీరో పేరులాగా. ఇంత దారుణం ఏంటండి, జనాలు నవ్వుకుంటున్నారు కదా సార్. ఆ వైసీపీలో ఉన్న వాళ్ళకన్నా కొంచెం అవమానంగా అనిపిస్తుంది కదండి. మిమ్మల్ని వెనకేసుకు వచ్చేవాళ్ళకి, దేడ్రా బాబు ఇలాంటి మాటలు మాట్లాడతాడు ఈయన, వాళ్ళేమో నవ్వుకుంటున్నారు అవతల అనిపిస్తుంది కదా సార్. అయ్యో ఏంటండి ఇది పద్ధతి ఏంటి? మచిలీపట్నంలో మా, విజయవాడలో వియా, గుంటూరులో గన్న గన్న. ఎప్పుడు మనకి గన్నలో గొడ్డల్లో కత్తులు భలేటోళ్ళండి. ఇదిగో నాకు ఇక ఐడియా వచ్చిందండి. శ్రీ రావి మావి చిగురని పెడతారు ఇక, అది అయితే ఇంకా బాగుండు మీకు ఇచ్చిన, మీకు అందుకే సరైన సలహాదారుడు లేడు. ఇప్పుడు శ్రీ రావి మావి చిగురు అన్నారనుకోండి, ఎలా ఉంటుందో తెలుసు అది. శ్రీ అంటే శ్రీకాకుళం, రా అంటే రాజమండ్రి, వి అంటే వైజాగ్, మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, చి అంటే చిత్తూరు, గురు అంటే గుంటూరు. అయ్యో మొత్తం రాష్ట్రం అంతా కవర్ అయిపోయింది మీకు. అలా వేయాల్సింది. ఇంకా కొంతమంది అయితే బూతులు పెడేస్తున్నారండి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాని కింద సింపుల్గా చెప్తాను నేను, ఆ బూత్ అంతా నేను చెప్పలేను కానీ, దెంతులూరు, గుంటూరు, తాడేపల్లి ఈ మూడింటిని కలిపి చేయన్న, మూడింటిలో ఫస్ట్ అక్షరాలు పెట్టానండి ఎవడో కానీ. ఎందుకుసారి ఇలాగా ఐటమ్ అయిపోతారు? ఎవడు చెప్తాడండి మీకు? మీరు సైలెంట్గా ఉన్నంత ఉత్తమం లేదండి. ఏదో మేధావి మౌనంగా ఉంటాడని ఏదో ఉంటుందండి, సామెత ఉంటుంది. మీరు అలా మౌనంగా ఉంటే మిమ్మల్ని మేధావి అనుకుంటారు సార్ ఈ రాష్ట్రం. మీరు కానీ నోరిప్పారంటే ఇదిగో ఇలాగే మొత్తం ట్రోలింగ్ ఐటమ్ అయిపోతారు మీరు. విపరీతమైన ట్రోలింగ్ ఎక్కడ చూసినప్పుడు మీ గురించే. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా ఆలోచించారో తెలుసండి. ఒక రాజధాని పెట్టడానికి, ఇది ఏపీ మ్యాప్ అండి, ఆంధ్రప్రదేశ్ యొక్క మ్యాప్. ఇక్కడ ఇది కనిపిస్తుంది చూడండి, ఇది అమరావతి. అంటే కరెక్ట్గా సెంటర్ అండి. శ్రీకాకుళం నుంచి వచ్చేవాళ్ళకి, చిత్తూరు నుంచి వచ్చేవాళ్ళకి, లేదా కడప నుంచి వచ్చేవాళ్ళకి కరెక్ట్ సెంటర్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ రాజధాని ఉందనుకోండి, అక్కడే హైకోర్టు ఉంటుంది, అక్కడే సచివాలయం ఉంటుంది, అక్కడే మొత్తం వ్యవహారం అంతా అక్కడ ఉంటుంది, అసెంబ్లీ కానీ మొత్తం అంతా. ఎవరికైనా సరే శ్రీకాకుళం నుంచి వచ్చేవాడికి సమానంగా ఉంటుంది, ఇటు నుంచి వచ్చేవాడికి సమానంగా ఉంటుంది. కానీ జగన్ గారు ఏం చేశారండి అప్పుడు, ఇది వైజాగ్ అండి, ఇది ఒక రాజధాని అటండి, ఇదేమో కర్నూలు అండి, ఇది ఒక రాజధాని అట, ఇదేమో అమరావతి, ఇది ఒక రాజధాని అన్నాడు. సరే మనం అనుకుందాం, ఇప్పుడు వైజాగ్లో ఇక్కడ పెట్టేటండి ఒక రాజధాని. చిత్తూరు నుంచో లేకపోతే అనంతపురం నుంచో రావాలంటే ఆడికి దాదాపు 2 రోజులు జర్నీ ఉంటుంది, దోలు తీరిపోద్దండి ఏ పని మీదన్నా ఆడు వైజాగ్ రావాలంటే. అదే వైజాగ్ నుంచి ఒకటి కర్నూలు రావాలంటే ఆడికి కూడా సద్ద తీరిపోద్దండి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటున్నామండి, ఇల్లు కట్టుకుంటున్నప్పుడు బాత్రూమ్ అటాచ్డ్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ అండి, ఇంతకుముందుకు దూరంగా ఉండేది. కానీ అదే ఇల్లుని బెడ్రూమ్ ఏమో అమరావతిలోను, బాత్రూమ్ ఏమో కర్నూలులోను, కిచెన్ ఏమో వైజాగ్లో కట్టామనుకోండి, ఎలా ఉంటుంది? అంత దరిద్రం ఐడియా అండి అది, ఎవడిచ్చాడో కానీ మీకు అప్పుడు. అదే ఒక దరిద్రం అంటే ఇప్పుడు మావిగన్ అనేది ఇంకా వరస్ట్ ఐడియా అండి బాబు. ఎవడని చెప్పాడు మీకు మావిగన్ అనేది? ఆనందపడండి రాష్ట్రానికి మంచి జరిగితేనే. చంద్రబాబు నాయుడు గారి కృషి పట్టుదల, లోకేష్ గారి కార్యదక్షత, ఈవేళ కేంద్రంలో మీ ప్రవర్తన వల్లే చెప్పాలి. ఇది కూడా జగన్ గారి క్రెడిట్ కూడా మీదే. ఎందుకంటే మీరు 19 నుంచి 24 దాకా మీరు పరిపాలించిన తీరు వల్ల జనాలు విసిగిపోయి తిరుగులేని మెజారిటీ ఇచ్చారండి జనసేనకి, తెలుగుదేశం, బీజేపీ కూటమికి. ఎప్పుడైతే తిరుగులేని మెజారిటీ వచ్చిందో, ఈవేళ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్రంలో కీలకమయ్యారు.
కీలకమైన కారణంగా ఖచ్చితంగా ఈ రోజున అమరావతి కానీ పోలవరం కానీ ఇవన్నీ చేసుకోగలుగుతున్నారు. కాబట్టి మీకు ఎలాగ క్రెడిట్ చోరీ అలవాటే కదా. క్రెడిట్ చోరీ డిజార్డర్ అనేది దేంతో బాధపడుతున్నారంటే మన లోకేష్ గారు చెప్పారు. ఈ క్రెడిట్ని ఎలా చోరీ చేయండి పోనీ. ఏమండి ఈరోజు అమరావతి వచ్చిందంటే నా వల్లే వచ్చింది, నేను 19 నుంచి 24 దాకా చెత్తగా పరిపాలించాను కాబట్టి అంత మెజారిటీతో టీడీపీని ఎగ్గింది, అంత మెజారిటీ వచ్చింది కాబట్టి చక్కగా ఈ రోజున అమరావతిని బిల్లు పార్లమెంట్లో చేయించాలని క్రెడిట్ చోరీ చేయండి. కానీ ఆనందపడండి మనకి అమరావతి వచ్చిందని. ఇదేం దారుణం అండి. చూడు కరెక్ట్గా సెంటర్ పాయింట్, ఇంకెంతకు మించి వేరే క్వాలిటీ ఎక్కర్లేదండి రాజధానికి. రాజధాని మనం పెట్టుకునే అవకాశం వచ్చినప్పుడు కరెక్ట్గా సెంటర్ చూసి పెట్టాడు అంతేనా. అందులో తప్పులు ఎతకడానికి ఏముందండి. ఒకవేళ ఈ మూల పెట్టాడు అనుకోండి, అయితే ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో ఉంది వెనకతలా, లేకపోతే రాష్ట్రం అంతలో మూల ఎందుకు పెడతాడు అన్నారంటే అర్థం ఉంది. లేదు పోనీ ఆయనది కుప్ప రాయలసీమే కదా. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీరు అంటున్నారు నేను సంకుచితం అయితే నేను రాయలసీమలోనే పెడుతున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ నుంచి వచ్చిన ఆయనే రాయలసీమ పెట్టే కదా. కుప్పం దగ్గరలో ఆయన ఎక్కడ పెట్టుకుంది కదా, చిత్తూరులోనే ఎక్కడో. ఏమండి ఒకవేళ అలా పెట్టుకుని ఉంటే చూడండి వాళ్ళు సొంత ఏరియాలో పెట్టుకున్నారంటే అర్థం ఉంది. అరే మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ మధ్యలో కేటాయిస్తే దానికి నొప్పి ఏంటండి. ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు వైసీపీలు గిలగిలగిలగలు కొట్టించుకుంటున్నారు ఎందుకు. ఏదైనా కడతా ఉంటే దాంట్లో అక్రమాలు జరిగిపోతాయి. మీరు పెద్ద పత్తిత్తులు, మరి వైసీపీలు చాలా పత్తిత్తులు. మీకు అసలు అవినీతి అంటే ఏంటో తెలుసా. మీరు ఏమైనా రూపాయి సంపాదించారా, లేకపోతే జనం డబ్బు ఏమైనా దోచుకున్నారా. లెక్కరు, కల్తీ, ఇసుక, ఏదే శాండో ల్యాండో మాఫియా, గతంలోనే 1,00,000 కోట్లు. మీరు వచ్చి మరి వేరే వాళ్ళకి నీతులు చెప్తుంటే వినేవాళ్ళకి ఎలా ఉంటుందండి. మంచి జరగడం ఇష్టం లేదు అంతే మీకు ఈ రాష్ట్రానికి. మీరు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో కొన్ని రోజులు సైలెంట్గా ఉండండి, మ్యూట్లోకి వెళ్ళిపోండి, ఫ్లైట్ మోడ్ ఎట్టేయండి. ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడుకుంటాను సార్ ప్లీజ్. ఏం మాట్లాడకుండా ఉంటే కనీసం ఈ ట్రోలింగ్ అన్న గురి కాకుండా ఉంటారు. ఇలాంటి సలహాలు అసలు ఇవ్వకండి. మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఏమంటే జగన్ గారు ఇప్పుడు మన రాజధానికి ఏ పేరు పెడదామని అడిగారు అనుకోండి, అప్పుడు చెప్పండి మావిగన్ అంటారా, శ్రీ మావి చిగురు అంటారా, లేకపోతే దెందులూరు, గుంటూరు, తాడేపల్లి అంటారా, ఏదోటి. అలాంటి సలహాలు మిమ్మల్ని ఎవరైనా వచ్చి అడుగుతారు కదా, అప్పుడు ఇవ్వండి. ఇప్పుడు అమరావతి అనేది అదేం ఆషామాషి పేరు కాదండి. దానికి పురాణంలో ఒక చరిత్ర ఉంది, బుద్ధిజంలో ఒక చరిత్ర ఉంది, గొప్ప చరిత్ర ఉంది ఆ పేరుకి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరు సలహాలు తీసుకున్న పేరు పెట్టారో తెలియదు కానండి. అమరావతి అనేది హిందూ పురాణాల ప్రకారం అయితే అది దేవతల నగరం, ఇంద్రుడి నగరం. అది బుద్ధిజంలో కూడా అమరావతి అనే ప్రాంతానికి అసలు అతి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఆ పేరుకి. అలాంటి గొప్ప పేరేమో ఆయన తీసుకొచ్చి పెడితే మీరు క్విగ్గాన్ మురుగన్ పెట్టచ్చు కదా, మావిగాన్ పెట్టచ్చు కదా, మావిడాకులు పెట్టచ్చు. ఏంటండి ఇది, ఈ పద్ధతి ఏంటి. మీరు ఇచ్చే సలహాలోనే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ ఉన్నతమైన పేరుకి మీరిచ్చే ఈ వికటకవి, ఈ జంబులింగ్ పేర్లకి అక్కడే తెలిసిపోతుంది అసలు ఏంటి వీళ్ళిద్దరిలో ఉన్న తేడా. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న క్లారిటీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి, ఈయనలో ఉన్న తికమక ఏంటి అనేది జస్ట్ మీరు ఇచ్చిన ఈ చిన్న దాన్ని పట్టుకుని చెప్పించండి. సైకాలజీ అంటే ఒక మాటలోనే కదా. ఇప్పుడు మీ ఎదురుకుంటే ఒక డాక్టర్ కూర్చొని ఉంటాడు, అతను మేము ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, మీరు చెప్పే 2-3 మాటల వల్లే మీరేంటి, మీ క్యాపబిలిటీ ఏంటి, మీరు ఎలా ఆలోచించారో చెప్పేస్తారు కదా. ఆ ఒక్క మాటే ఈ మావిగన్. మీ మైండ్ ఎంతవరకు ఆలోచిస్తుంది, ఎలాంటి వాడు ఇచ్చిన సలహా. ఒకవేళ బయట ఇచ్చిన సలహా అనుకోండి, ఇదేం సలహా అని తిడతారు ఎవరైనా. అయితే లేదు మీకే వచ్చిన సలహా అనుకోండి, చెప్పినప్పుడు పక్క వాళ్ళు అన్న వద్దన్నా అని చెప్తారు వాళ్ళు, అప్పుడు వినాలి. ఇప్పుడు ఈ మావిగన్ అని చెప్పిన దానివల్ల ఎవరికి ఏమి నష్టం లేదు, కానీ మీరు ఈ రోజున ట్రోలింగ్ ఐటెం అయిపోయారు. దయచేసి వద్దు, మౌనంగా ఉండండి. మౌనంగా ఉన్నంత ఉత్తమం లేదు మీరు. అయ్యా ఇంకా అడుగుతున్నాను, ఏదో సినిమా పేరేదో పెట్టేటండి రాజధానికి, మావిగన్ అటండి. ఏంటండి మావిగన్. ఆ మాట విన్నాక నాకు సినిమా గుర్తొచ్చిందండి. ఇది ఒక కామెడీ సినిమా, ఇది రాజేంద్ర ప్రసాద్ గారిది అనుకుంటా, క్విగ్గన్ మురుగన్. ఇలాగా ఏంటి నేనేమనుకున్నానంటే మావిగన్ అని పేరు సోషల్ మీడియాలో చూసాక ఆయన ఏదో చెప్పి ఉంటాడు మామూలుగానే, కానీ ఎవరో క్రియేట్ చేశారు ఇది, ఇదొక మీమేమో అనుకున్నాను నేను. కాదు, జగన్ గారే చెప్పారట అది. నేను చూశానండి ఆయన చెప్పిన మాట. ఇదిగో ఇలాంటి మాటలు చెప్పడానికి బాబు అదేదో పదార్థం ఉండకూడదండి ఒంట్లో. ఇప్పుడు ఆయన ఓడిపోయి ఉన్నాడు కాబట్టి నేను చాలా మాటలు మింగేస్తున్నాను, కానీ ఇలాగ ఎవడన్నా ఒకవేళ ఎవడో పనికిమాలిన ఎవడో ఇస్తాడు ఐడియాలు ఇలాంటి. పాపం ఈయన స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్టేగా చదువుతాడు. ఇంత దరిద్రమైన ఐడియా ఇచ్చినాడు ఎవడో, నాకు అని చూడాలనుకుంటున్నాడు. మావిగన్ ఏమండి,
దాని బదులు జగన్ అని పెట్టేసుకున్న బాగానే ఉండండి. ఏమంటే జగన్ అని పెట్టేయండి, అంటే జే అంటే జంగారెడ్డిగూడెం, ఏ అంటే అమరావతి, జి అంటే గుంటూరు, ఏదో ఒకటి పెట్టేయాల్సింది. ఏంటండి ఇది? ఇదే తమిళ సినిమా టైటిల్ లాగా, లేకపోతే తమిళ హీరో పేరులాగా ఇంత దారుణం ఏంటండి? జనాలు నవ్వుకుంటున్నారు కదా సార్. ఆ వైసీపీలో ఉన్న వాళ్ళకన్నా కొంచెం అవమానంగా అనిపిస్తుంది కదండి. మిమ్మల్ని వెనకేసుకొచ్చే వాళ్ళకి, దేడ్రా బాబు ఇలాంటి మాటలు మాట్లాడతాడు ఈయన, వాళ్ళేమో నవ్వుకుంటున్నారు అవతల అనిపిస్తుంది కదా సార్. అయ్యో ఏంటండి ఇది పద్ధతి ఏంటి? మచిలీపట్నంలో మా, విజయవాడలో వియా, గుంటూరులో గన్న, గన్న. ఎప్పుడు మనకి గన్నలో, గొడ్డల్లో, కత్తులు, భలేటోళ్ళండి. ఇదిగో నాకు ఇక ఐడియా వచ్చిందండి. శ్రీ రావి మావి చిగురని పెడతారు, ఇక అదైతే ఇంకా బాగుండు మీకు. మీకు అందుకే సరైన సలహాదారుడు లేడు. ఇప్పుడు శ్రీ రావి మావి చిగురు అన్నారనుకోండి, ఎలా ఉంటుందో తెలుసు అది. శ్రీ అంటే శ్రీకాకుళం, రా అంటే రాజమండ్రి, వి అంటే వైజాగ్, మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, చి అంటే చిత్తూరు, గురు అంటే గుంటూరు. అయ్యో మొత్తం రాష్ట్రం అంతా కవర్ అయిపోయింది మీకు. అలా వేయాల్సింది. ఇంకా కొంతమంది అయితే బూతులు పెడేస్తున్నారండి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాని కింద సింపుల్గా చెప్తాను నేను. ఆ బూత్ అంతా నేను చెప్పలేను కానీ, దెంతులూరు, గుంటూరు, తాడేపల్లి ఈ మూడింటిని కలిపి చేయన్న, మూడింటిలో ఫస్ట్ అక్షరాలు పెట్టానండి ఎవడో కానీ. ఎందుకు సార్ ఇలాగా ఐటమ్ అయిపోతారు? ఎవడు చెప్తాడండి మీకు? మీరు సైలెంట్గా ఉన్నంత ఉత్తమం లేదండి. ఏదో మేధావి మౌనంగా ఉంటాడని ఏదో ఉంటుందండి, సామెత ఉంటుంది. మీరు అలా మౌనంగా ఉంటే మిమ్మల్ని మేధావి అనుకుంటారు సార్ ఈ రాష్ట్రం. మీరు కానీ నోరిప్పారంటే ఇదిగో ఇలాగే మొత్తం ట్రోలింగ్ ఐటమ్ అయిపోతారు మీరు. విపరీతమైన ట్రోలింగ్ ఎక్కడ చూసినప్పుడు మీ గురించే. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా ఆలోచించారో తెలుసండి. ఒక రాజధాని పెట్టడానికి, ఇది ఏపీ మ్యాప్ అండి, ఆంధ్రప్రదేశ్ యొక్క మ్యాప్. ఇక్కడ ఇది కనిపిస్తుంది చూడండి, ఇది అమరావతి. అంటే కరెక్ట్గా సెంటర్ అండి. శ్రీకాకుళం నుంచి వచ్చేవాళ్ళకి, చిత్తూరు నుంచి వచ్చేవాళ్ళకి, లేదా కడప నుంచి వచ్చేవాళ్ళకి కరెక్ట్ సెంటర్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ రాజధాని ఉందనుకోండి, అక్కడే హైకోర్టు ఉంటుంది, అక్కడే సచివాలయం ఉంటుంది, అక్కడే మొత్తం వ్యవహారం అంతా అక్కడ ఉంటుంది, అసెంబ్లీ కానీ మొత్తం అంతా. ఎవరికైనా సరే శ్రీకాకుళం నుంచి వచ్చేవాడికి సమానంగా ఉంటుంది, ఇటు నుంచి వచ్చేవాడికి సమానంగా ఉంటుంది. కానీ జగన్ గారు ఏం చేశారండి అప్పుడు? ఇది వైజాగ్ అండి, ఇది ఒక రాజధాని అటండి. ఇదేమో కర్నూలు అండి, ఇది ఒక రాజధాని అట. ఇదేమో అమరావతి, ఇది ఒక రాజధాని అన్నాడు. సరే మనం అనుకుందాం, ఇప్పుడు వైజాగ్లో ఇక్కడ పెట్టేటండి ఒక రాజధాని. చిత్తూరు నుంచో లేకపోతే అనంతపురం నుంచో రావాలంటే ఆడికి దాదాపు 2 రోజులు జర్నీ ఉంటుంది, దోలు తీరిపోద్దండి. ఏ పని మీదన్నా ఆడు వైజాగ్ రావాలంటే. అదే వైజాగ్ నుంచి ఒకటి కర్నూలు రావాలంటే ఆడికి కూడా సద్ద తీరిపోద్దండి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటున్నామండి, ఇల్లు కట్టుకుంటున్నప్పుడు బాత్రూమ్ అటాచ్డ్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ అండి, ఇంతకుముందుకు దూరంగా ఉండేది. కానీ అదే ఇల్లుని బెడ్రూమ్ ఏమో అమరావతిలోను, బాత్రూమ్ ఏమో కర్నూలులోను, కిచెన్ ఏమో వైజాగ్లో కట్టామనుకోండి, ఎలా ఉంటుంది? అంత దరిద్రం ఐడియా అండి అది. ఎవడిచ్చాడో కానీ మీకు అప్పుడు. అదే ఒక దరిద్రం అంటే ఇప్పుడు మావిగన్ అనేది ఇంకా వరస్ట్ ఐడియా అండి బాబు. ఎవడని చెప్పాడు మీకు మావిగన్ అనేది? ఆనందపడండి రాష్ట్రానికి మంచి జరిగితేనే. చంద్రబాబు నాయుడు గారి కృషి పట్టుదల, లోకేష్ గారి కార్యదక్షత, ఈవేళ కేంద్రంలో మీ ప్రవర్తన వల్లే చెప్పాలి. ఇది కూడా జగన్ గారి క్రెడిట్ కూడా మీదే. ఎందుకంటే మీరు 19 నుంచి 24 దాకా మీరు పరిపాలించిన తీరు వల్ల జనాలు విసిగిపోయి తిరుగులేని మెజారిటీ ఇచ్చారండి జనసేనకి, తెలుగుదేశం, బీజేపీ కూటమికి. ఎప్పుడైతే తిరుగులేని మెజారిటీ వచ్చిందో ఈవేళ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్రంలో కీలకమయ్యారు. కీలకమైన కారణంగా ఖచ్చితంగా ఈ రోజున అమరావతి కానీ, పోలవరం కానీ ఇవన్నీ చేసుకోగలుగుతున్నారు. కాబట్టి మీకు ఎలాగా క్రెడిట్ చోరీ అలవాటే కదా. క్రెడిట్ చోరీ డిజార్డర్ అనేది దేంతో బాధపడుతున్నారంటే మన లోకేష్ గారు చెప్పారు. ఈ క్రెడిట్ని ఎలా చోరీ చేయండి పోనీ. ఏమంటే ఈరోజు అమరావతి వచ్చిందంటే నా వల్లే వచ్చింది, నేను 19 నుంచి 24 దాకా చెత్తగా పరిపాలించాను కాబట్టి అంత మెజారిటీతో టీడీపీని ఎక్కింది, అంత మెజారిటీ వచ్చింది కాబట్టి చక్కగా ఈ రోజున అమరావతిని బిల్లు పార్లమెంట్లో చేయించారని క్రెడిట్ చోరీ చేయండి. కానీ ఆనందపడండి మనకి అమరావతి వచ్చిందని. ఇదేం దారుణం అండి. చూడు కరెక్ట్గా సెంటర్ పాయింట్, ఇంకెంతకు మించి వేరే క్వాలిటీ ఎక్కర్లేదండి రాజధానికి. రాజధాని మనం పెట్టుకునే అవకాశం వచ్చినప్పుడు కరెక్ట్గా సెంటర్ చూసి పెట్టాడు అంతేనా. అందులో తప్పులు ఎతకడానికి ఏముందండి? ఒకవేళ ఈ మూల పెట్టాడు అనుకోండి, అయితే ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో ఉంది వెనకతలా, లేకపోతే రాష్ట్రం అంతలో మూల ఎందుకు పెడతాడు అన్నారంటే అర్థం ఉంది. లేదు పోనీ ఆయనది కుప్పం రాయలసీమే కదా,
చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీరు అంటున్నారు, నేను సంకుచితం అయితే నేను రాయలసీమలోనే పెడుతున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ నుంచి వచ్చిన ఆయన రాయలసీమ పెట్టే కదా. కుప్పం దగ్గరలో ఆయన ఎక్కడో పెట్టుకుంది కదా, చిత్తూరులోనే ఎక్కడో. ఏమండి, ఒకవేళ అలా పెట్టుకుని ఉంటే చూడండి వాళ్ళు సొంత ఏరియాలో పెట్టుకున్నారంటే అర్థం ఉంది. అరే మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ మధ్యలో కేటాయిస్తే దానికి నొప్పి ఏంటండి? ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు వైసీపీలు గిలగిల కొట్టించుకుంటున్నారు? ఎందుకు ఏదైనా కడతా ఉంటే దాంట్లో అక్రమాలు జరిగిపోతాయి. మీరు పెద్ద పత్తిత్తులు, మరి వైసీపీలు చాలా పత్తిత్తులు. మీకు అసలు అవినీతి అంటే ఏంటో తెలుసా? మీరు ఏమైనా రూపాయి సంపాదించారా, లేకపోతే జనం డబ్బు ఏమైనా దోచుకున్నారా? లెక్కరు, కల్తీ, ఇసుక, ఏదే శాండో ల్యాండో మాఫియా, గతంలోనే 1,00,000 కోట్లు. మీరు వచ్చి మరి వేరే వాళ్ళకి నీతులు చెప్తుంటే వినేవాళ్ళకి ఎలా ఉంటుందండి? మంచి జరగటం ఇష్టం లేదంతే మీకు ఈ రాష్ట్రానికి. మీరు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో కొన్ని రోజులు సైలెంట్గా ఉండండి, మ్యూట్లోకి వెళ్ళిపోండి, ఫ్లైట్ మోడ్ ఎట్టేయండి. ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడుకుంటాను సార్ ప్లీజ్, ఏం మాట్లాడకుండా ఉంటే కనీసం ఈ ట్రోలింగ్ అన్న గురి కాకుండా ఉంటారు. ఇలాంటి సలహాలు అసలు ఇవ్వకండి. మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఏమంటే జగన్ గారు ఇప్పుడు మన రాజధానికి ఏ పేరు పెడదాం అని అడిగారు అనుకోండి, అప్పుడు చెప్పండి మావిగన్ అంటారా, శ్రీ మావి చిగురు అంటారా, లేకపోతే దెందులూరు, గుంటూరు, తాడేపల్లి అంటారా, ఏదోటి. అలాంటి సలహాలు మిమ్మల్ని ఎవరైనా వచ్చి అడుగుతారు కదా, అప్పుడు ఇవ్వండి. ఇప్పుడు అమరావతి అనేది అదేం ఆషామాషి పేరు కాదండి. దానికి పురాణంలో ఒక చరిత్ర ఉంది, బుద్ధిజంలో ఒక చరిత్ర ఉంది, గొప్ప చరిత్ర ఉంది ఆ పేరుకి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరు సలహాలు తీసుకున్న పేరు పెట్టారో తెలియదు కానండి. అమరావతి అనేది హిందూ పురాణాల ప్రకారం అయితే అది దేవతల నగరం, ఇంద్రుడి నగరం. అది బుద్ధిజంలో కూడా అమరావతి అనే ప్రాంతానికి అసలు అతి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఆ పేరుకి. అలాంటి గొప్ప పేరేమో ఆయన తీసుకొచ్చి పెడితే మీరు క్విగ్గాన్ మురుగన్ పెట్టచ్చు కదా, మావిగాన్ పెట్టచ్చు కదా, మావిడాకులు పెట్టచ్చు. ఏంటండి ఇది? ఈ పద్ధతి ఏంటి? మీరు ఇచ్చే సలహాలోనే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ ఉన్నతమైన పేరుకి మీరిచ్చే ఈ వికటకవి, ఈ జంబులింగ్ పేర్లకి అక్కడే తెలిసిపోతుంది అసలు ఏంటి వీళ్ళిద్దరిలో ఉన్న తేడా. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న క్లారిటీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి, ఈయనలో ఉన్న తికమక ఏంటి అనేది జస్ట్ మీరు ఇచ్చిన ఈ చిన్న దాన్ని పట్టుకుని చెప్పించండి. సైకాలజీ అంటే ఒక మాటలోనే కదా. ఇప్పుడు మీ ఎదురుకుంటే ఒక డాక్టర్ కూర్చొని ఉంటాడు, అతను మేము ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, మీరు చెప్పే 2-3 మాటల వల్లే మీరేంటి, మీ క్యాపబిలిటీ ఏంటి, మీరు ఎలా ఆలోచించారో చెప్పేస్తారు కదా. ఆ ఒక్క మాటే ఈ మావిగన్. మీ మైండ్ ఎంతవరకు ఆలోచిస్తుంది, ఎలాంటి వాడు ఇచ్చిన సలహా, ఒకవేళ బయట ఇచ్చిన సలహా అనుకోండి, ఇదేం సలహా అని తిడతారు ఎవరైనా. అయితే లేదు మీకే వచ్చిన సలహా అనుకోండి, చెప్పినప్పుడు పక్క వాళ్ళు అన్న వద్దన్నా అని చెప్తారు వాళ్ళు, అప్పుడు వినాలి. ఇప్పుడు ఈ మావిగన్ అని చెప్పిన దానివల్ల ఎవరికి ఏమి నష్టం లేదు, కానీ మీరు ఈ రోజున ట్రోలింగ్ ఐటెం అయిపోయారు. దయచేసి వద్దు, మౌనంగా ఉండండి. మౌనంగా ఉన్నంత ఉత్తమం లేదు మీరు. అయ్యా